ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అందరికీ నమస్కారం. మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రియమైన కుంభరాశివారు, 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 2 సోమవారం, 3 మంగళవారం, 4 బుధవారం, 5 గురువారం ఈ 4 రోజుల రాశిఫలాలు ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజుల్లో మీ జీవితం ఏ దిశగా మలుపు తిరుగుతుంది? ధనం, ఉద్యోగం, కుటుంబం, మానసిక స్థితి ఎలా ఉంటుంది? మీరు ఎదురుచూస్తున్న సమాధానాలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాం. ప్రతి కుంభరాశివారు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో ఆపేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పే సూచనలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పటివరకు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయనివారు దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు కాదు, మీ భవిష్యత్తుకు ఒక మార్గదర్శనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. కమెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీ ప్రతి కమెంట్ నాకు ఆశీర్వాదం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశివారికి ఈ 4 రోజులు ఏమి తీసుకురాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశివారి జీవితంలో సహనం అనేది ఒక సాధారణ గుణం కాదు, అది వారి సహజ స్వభావం. మీరు ఎప్పుడూ మీ బాధలను బయట చెప్పరు. లోపల ఎంత తుఫాన్ నడుస్తున్నా బయట మాత్రం ప్రశాంతంగా కనిపిస్తారు. ఇదే మీ బలం. ఇదే మీ బలహీనత కూడా. ఈ 4 రోజుల్లో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష ఉంటుంది. మీరు చేసిన మంచి పనులు, ఇచ్చిన సహాయం, చూపించిన నమ్మకం ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఎవరికీ చెడు చేయలేదు, అయినా నాకు ఎందుకింత కష్టం అనే ప్రశ్న మీ మనసులో పదే పదే తిరుగుతుంది. కుంభరాశివారు ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఎదుటివారి లోపాలను చూసినా మారతారు అనే ఆశతో మౌనంగా ఉంటారు. కాని ఈ 4 రోజుల్లో ఆ మౌనం భారంగా మారుతుంది. మీలోని సహనం కరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది దైవం చేస్తున్న పరీక్ష. మీ సహనాన్ని చెరిపేయడానికి కాదు, మీలోని నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి. ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయానికొస్తారు. ఇకపై ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వకూడదు, ప్రతి మాటను గుండెల్లో పెట్టుకోకూడదు అని. ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సహనమంటే అన్నింటినీ భరించడం కాదు, అవసరమైన చోట ఇంతే అని చెప్పగలగడం కూడా సహనంలో భాగమే. ఈ 4 రోజులు మీ జీవితంలో ఆ గుణాన్ని నేర్పించే కాలం. ఈ సమయంలో కుంభరాశివారు అనుకుంటారు, నా జీవితమంతా కష్టాలతోనే ఎందుకు నిండిపోయింది అని. కాని జ్యోతిష్యంగా చూస్తే మీ జీవితంలో వస్తున్న ఈ కష్టాలు యాదృచ్ఛికం కావు. ఇవన్నీ ఒక క్రమంలో, ఒక ఉద్దేశంతో వస్తున్నాయి. మీరు ఇతరుల కోసం ఎక్కువగా జీవించారు. మీ ఆనందం కంటే ఇతరుల అవసరాలను ముందుగా పెట్టుకున్నారు. కాని దానికి ప్రతిఫలంగా మీరు పొందింది నిర్లక్ష్యం, అవమానం లేదా మౌనం. ఈ 4 రోజుల్లో ఆ జ్ఞాపకాలు బలంగా బయటకొస్తాయి. కష్టాలు మీను కూల్చడానికి రావడం లేదు, మీలో ఉన్న అతి నమ్మకాన్ని తొలగించడానికి వస్తున్నాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా పెట్టాలో నేర్పించడానికి ఈ పరిస్థితులు వస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎవరిపై ఎక్కువగా ఆశపెట్టుకున్నారో అదే చోట ఎక్కువ బాధ వచ్చింది. ఇది దైవం ఇచ్చే స్పష్టమైన సంకేతం. ఇకపై మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి అని. ఈ కష్టాలు తాత్కాలికం, కాని ఇవి ఇచ్చే బుద్ధి శాశ్వతం. మీరు ఈ దశలో నేర్చుకున్న పాఠం రాబోయే సంవత్సరాల్లో మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు బయటకన్నా లోపల ఎక్కువగా పోరాడతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఒకే విషయం మీద పదే పదే ఆలోచనలు వస్తాయి. నిద్ర సరిగ్గా పట్టదు. రాత్రి నిశ్శబ్దంలో పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా మనసులోకి వస్తాయి. మీరు మాట్లాడాలని అనుకుంటారు, కాని ఎవరితో మాట్లాడాలో తెలియదు. మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తి లేడనే భావన కలుగుతుంది. ఈ ఒంటరితనం మీను ఎక్కువగా బాధిస్తుంది. ప్రత్యేకంగా 2 మరియు 3 తేదీల్లో మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే కోపం రావచ్చు, లేదా ఒక్కసారిగా మౌనంగా మారిపోవచ్చు. ఇది మీ స్వభావం కాదు, పరిస్థితుల ప్రభావం. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు బలహీనంగా మారలేదు, మీరు లోపల శుభ్రమవుతున్నారు. అనవసరమైన ఆలోచనలు, భయాలు, అనుమానాలు ఇవన్నీ బయటకు రావడానికి ఇదే సమయం. ఈ మానసిక ఒత్తిడి మీను నాశనం చేయదు, ఇది మీను కొత్త దశకు సిద్ధం చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ మీద మీకు స్పష్టత వస్తుంది. నాకు నిజంగా ఏం కావాలి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
ఈ 4 రోజుల్లో కుంభరాశివారు ఒక మాట వల్ల తీవ్రంగా బాధపడే అవకాశం ఉంది. అది ఎవరో బయటివారు చెప్పిన మాట కావచ్చు, లేదా చాలా దగ్గర వ్యక్తి చేసిన వ్యాఖ్య కావచ్చు. ఆ మాట చిన్నదిగా కనిపించినా మీ మనసులో పెద్ద గాయం చేస్తుంది. మీరు ఎక్కువగా స్పందించరు, కాని లోపల మాత్రం ఆ మాట పదే పదే తిరుగుతుంది. నేను ఇంత చేసినా నన్ను ఇలా మాట్లాడారా అనే భావన కలుగుతుంది. ఇది మీ ఆత్మగౌరవానికి వచ్చిన దెబ్బ. ఈ అవమానం మీకొక విషయం నేర్పిస్తుంది. మీ విలువను మీరే నిర్ణయించుకోవాలి, ఇతరుల మాటల ఆధారంగా కాదు. మీరు ఎవరో, మీ శ్రమ ఏమిటో అది మీకు తెలుసు. అదే సరిపోతుంది. ఈ 4 రోజుల్లో మీరు మౌనంగా ఉండవచ్చు, కాని ఆ మౌనం బలహీనత కాదు, అది లోపల జరుగుతున్న మార్పు. ఇకపై ప్రతి మాటను గుండెల్లో పెట్టుకోకూడదని మీరు నిర్ణయించుకుంటారు. ఈ అవమానం తర్వాత మీరు మారతారు. మీరు మునుపటిలా అందరికీ అందుబాటులో ఉండరు. మీ గడప ఎవరికి తెరవాలో జాగ్రత్తగా నిర్ణయించుకుంటారు. ఇదే ఈ దశ ఇచ్చే గొప్ప బహుమతి. కుంభరాశివారికి కుటుంబం అంటే చాలా ప్రాధాన్యం. కాని ఈ 4 రోజుల్లో కుటుంబంలో కొన్ని మాటల తగాదాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోవడం, మీ ఉద్దేశాన్ని వక్రీకరించడం జరుగుతుంది. ప్రత్యేకంగా తల్లి, తండ్రి లేదా జీవితస్వామితో భావోద్వేగ దూరం అనిపించవచ్చు. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలుగుతుంది. ఈ ఒంటరితనం మీను ఎక్కువగా బాధిస్తుంది. ప్రత్యేకంగా 2 మరియు 3 తేదీల్లో మానసిక అలసట ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే కోపం రావచ్చు, లేదా ఒక్కసారిగా మౌనంగా మారిపోవచ్చు. ఇది మీ స్వభావం కాదు, పరిస్థితుల ప్రభావం. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు బలహీనంగా మారలేదు. మీరు లోపల శుభ్రమవుతున్నారు. అనవసరమైన ఆలోచనలు, భయాలు, అనుమానాలు ఇవన్నీ బయటకు రావడానికి ఇదే సమయం. ఈ మానసిక ఒత్తిడి మీను నాశనం చెయ్యదు. ఇది మీను కొత్త దశకు సిద్ధం చేస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ మీద మీకు స్పష్టత వస్తుంది. నాకు నిజంగా ఏం కావాలి అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కుంభరాశివారు సమాజంలో చాలా నిశ్శబ్దంగా తమ పనిని చేసుకుంటూ వెళ్లే వ్యక్తులు. మీరు గొప్పగా మాట్లాడరు, మీ గురించి మీరు ప్రచారం చేసుకోరు. అందుకే చాలాసార్లు మీ విలువను ఇతరులు గుర్తించలేరు. ఈ 4 రోజుల్లో ఈ విషయం మీకు తీవ్రంగా అనిపిస్తుంది. మీరు చేసిన కష్టం, మీ నిజాయితీ, మీ త్యాగాలు ఇవన్నీ కనిపించకుండా పోయినట్టుగా భావిస్తారు. సమాజంలో మీ గురించి తప్పుగా మాట్లాడే మాటలు చెవిన పడవచ్చు. మీ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా తీర్పు చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ దశలో మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను సరియైనదే చేస్తున్నానా అనే సందేహం కూడా రావచ్చు. కాని ఇది తాత్కాలికం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక వడభోతలా పనిచేస్తాయి. నిజంగా మీతో ఉండేవారు ఎవరో, మాటల కోసం మాత్రమే ఉండేవారు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. మీరొక విషయం గుర్తుంచుకోవాలి. సమాజం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వ్యక్తిని ఆలస్యంగా గుర్తిస్తుంది. కాని ఒకసారి గుర్తిస్తే గౌరవం శాశ్వతంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు మీ స్వంత విలువను మీరే గుర్తించే దశలోకి వెళ్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించే సమయం. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా మీ దారిలో మీరు నడవాల్సిన అవసరం ఉంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డబ్బు రావాల్సిన చోట ఆలస్యమవుతుంది. ఇప్పటికే ఉన్న బాధ్యతలు, అప్పులు, ఖర్చులు మీ మనస్సును బాగా కలవరపెడతాయి. మీరు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఎంత వచ్చినా సరిపోవడం లేదనే భావన కలుగుతుంది. అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ ప్రణాళికలు తారుమారవుతాయి. ముఖ్యంగా 3 మరియు 4 తేదీల్లో డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఈ దశలో భయం సహజం, కాని ఆ భయం మీ నిర్ణయాలను ప్రభావితం చేయనివ్వకూడదు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటే నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎవరైనా త్వరగా డబ్బు పెట్టమని లేదా రిస్కు తీసుకోమని చెప్పినా ఈ 4 రోజుల్లో అటువంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ ఆర్థిక ఇబ్బందులు శాశ్వతం కావు. ఇవి మీ ఖర్చుల విధానాన్ని మార్చడానికి వస్తున్నాయి. ఎక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నారో ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశ తర్వాత మీరు డబ్బును మరింత జాగ్రత్తగా నిర్వహించడం నేర్చుకుంటారు. ఇది రాబోయే నెలల్లో మీకు స్థిరత్వాన్నిస్తుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ ఈ 4 రోజుల్లో ఒక సమాధానానికి వస్తాయి. ఇది కష్టకాలం ముగింపు దశ. కాని గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, చివరి దశ ఎప్పుడూ కఠినంగా ఉంటుంది. మీకు ఇంతవరకు వచ్చాం, ఇప్పుడెందుకిలా అనే భావన రావచ్చు. కాని ఇదే చివరి పరీక్ష. ఈ 4 రోజుల్లో మీరు ఓర్పు కోల్పోకుండా ఉంటే తరువాత వచ్చే మార్పు మీ ఊహకందని స్థాయిలో ఉంటుంది.
ఈ దశలో మీకు పాత సమస్యలు ఒక్కసారిగా గుర్తుకురావచ్చు. పాత అప్పులు, పాత గొడవలు, పాత భయాలు మళ్లీ ఎదురవుతాయి. ఇవన్నీ మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, పూర్తిగా ముగించడానికి వస్తున్నాయి. మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం, ఆత్మపరిశీలన చేసుకోవడం చాలా మంచిది. ఏ విషయంలోనూ తొందరపడకండి. ఈ 4 రోజులు ప్రశాంతంగా గడిపితే దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఈ దశ ముగిసిన తర్వాత మీ జీవితం నెమ్మదిగా సరైన దారిలోకి వస్తుంది. ఇది చిన్న మార్పు కాదు, లోతైన మార్పు. కుంభరాశివారికి ఈ 4 రోజులు ఒక ప్రత్యేకమైన దైవ అనుభూతిని ఇస్తాయి. మీరు గమనించకపోయినా మీ చుట్టూ కొన్ని సంకేతాలు జరుగుతుంటాయి. ఇవి యాదృచ్ఛికం కావు. మీరొక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే విషయానికి సంబంధించిన మాట ఎక్కడో వినిపించవచ్చు, లేదా ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి వచ్చి ఒక సలహా ఇవ్వవచ్చు. ఇవన్నీ దైవం మీకు చూపిస్తున్న దారి. ఈ 4 రోజుల్లో మీకు కలలు కూడా బలంగా ఉండవచ్చు. కొన్ని కలలు మిన్ను ఆలోచింపజేస్తాయి. అవి భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికి లేదా దారి చూపడానికి. మీరు దేవుణ్ణి తలుచుకున్నప్పుడు మనసులో ఒక శాంతి అనిపిస్తే అది చాలా పెద్ద సంకేతం. దైవం మీతో ఉందని చెప్పే స్పష్టమైన సూచన అది. ఈ దశలో మీ అంతరాత్మ మాట వినండి. ఎవరి మాటలకన్నా మీ లోపల నుంచి వచ్చే భావనను నమ్మండి. అది తప్పుదారి చూపదు. ఈ 4 రోజుల్లో బయట పరిస్థితులు మారకపోయినా లోపల ఒక మార్పు మొదలవుతుంది. అదే అంతరంగ శాంతి. ఇది ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా, మృదువుగా వస్తుంది. ముందు మిన్ను బాధించిన విషయాలు ఇప్పుడు అంతగా ప్రభావం చూపవు. ఎవరు ఏమన్నా మీరు లోపల స్థిరంగా ఉండగలుగుతారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. మీకు తెలియకుండానే మీరు దేవుణ్ణి తలుచుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. ఇది భయం వల్ల కాదు, శాంతి వల్ల. ఈ అంతరంగ శాంతి మీకొక విషయం చెబుతోంది. మీ జీవితంలో కష్టాలు తగ్గబోతున్నాయని కాదు, కాని మీరు వాటిని ఎదుర్కొనే శక్తిని పొందుతున్నారని. ఇది దైవమిచ్చే మొదటి బహుమతి. ఈ శాంతి వచ్చిన తర్వాత మీ జీవితంలో మిగతా మార్పులు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. ఈ 4 రోజుల్లో కుంభరాశివారు జీవితంలో ఒక నిశ్శబ్దమైన కాని లోతైన మార్పు మొదలవుతుంది. అది భక్తి రూపంలో బయటపడుతుంది. ఇంతకుముందు దేవుణ్ణి తలుచుకున్నా ఇప్పుడా తలుచుకోవడం మరింత లోతుగా మారుతుంది. ఇది భయం వల్ల వచ్చిన భక్తి కాదు, అర్థం చేసుకునే భక్తి. మీకు తెలియకుండానే మంత్రాలు వినాలని అనిపిస్తుంది. దేవాలయం ముందు నడుస్తూ వెళితే లోపలికి వెళ్లాలనే కోరిక కలుగుతుంది. ఎవరైనా దేవుడి గురించి మాట్లాడితే మీరు మౌనంగా వింటారు. ఇది మీ మనసు శుద్ధి అవుతున్న సంకేతం. ఈ భక్తి మీను ప్రపంచం నుంచి దూరం చేయదు, బదులుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఇప్పటివరకు మీను బాధించిన విషయాలు ఇప్పుడంతగా ప్రభావం చూపవు. ఎందుకంటే మీరు అన్నింటికీ ఒక అర్థం చూస్తారు. ఈ దశలో ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. భక్తి అంటే కేవలం పూజలు కాదు, మీ ఆలోచనల్లో స్వచ్ఛత రావడమే అసలు భక్తి. ఈ 4 రోజుల్లో మీ ఆలోచనలు నెమ్మదిగా మారతాయి. ఇది రెండవ దైవ సంకేతం. మీరు సరైన దారిలో ఉన్నారని భగవంతుడు చెప్పే సంకేతం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది. ఇంతవరకు పట్టించుకోని విషయాలు కూడా ఇప్పుడు మీ మనసును తాకుతాయి. ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక అనుకోని సందేశం, ఇవన్నీ మీకు ఊరట ఇస్తాయి. మీరు ఎక్కువ ఆనందం ఆశించరు, కాని ఈ చిన్న ఆనందాలే మీకు పెద్ద బలం అవుతాయి. ఇంకా మంచిదే ఉంది అనే ఆశను మళ్లీ మీ మనసులో నింపుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు అద్భుత అనుభవాలు కూడా పొందవచ్చు. మీరొక సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే సమస్యకు సంబంధించిన పరిష్కారం అకస్మాత్తుగా దొరకడం, లేదా మీరు వెతుకుతున్న సమాధానం ఎక్కడో వినిపించడం. ఇవి సాధారణంగా అనిపించవచ్చు, కాని జ్యోతిష్యంగా ఇవి దైవం మీతో మాట్లాడుతున్న మార్గాలు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మాయాజాలం కాదు, నిశ్శబ్ద అద్భుతాలు జరుగుతాయి. ఈ దశలో మీరు ఆశను కోల్పోకూడదు, ఎందుకంటే ఈ చిన్న ఆనందాలే రాబోయే పెద్ద మార్పులకు సూచనలు. కుంభరాశివారు ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన అనుభవాన్ని పొందుతారు. మీరు ఎవరినీ ఆశించని సమయంలో అనుకోని సహాయం అందుతుంది. ఇది డబ్బు రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, లేదా ఒక అవకాశం రూపంలో కావచ్చు. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలో ఎవరో ఒకరు మీకు మద్దతుగా నిలబడతారు. అది మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇతనిలో ఇంత మంచితనం ఉందా అని అనుకుంటారు. ఈ సహాయం యాదృచ్ఛికం కాదు, మీరు గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆశించలేదు, ఇప్పుడు అదే విధంగా మీకు వస్తోంది. ఈ దశలో మీరొక విషయం గమనించాలి. సహాయం అంటే కేవలం డబ్బు కాదు, ఒక మంచి సలహా, ఒక మార్గదర్శనం కూడా పెద్ద సహాయమే.
ఈ 4 రోజుల్లో అలాంటి సలహా మీ జీవిత దిశను మార్చవచ్చు. ఇది 4వ దైవ సంకేతం. మీరు పూర్తిగా ఒంటరిగా లేరని భగవంతుడు గుర్తు చేస్తున్న దశ. ఇంతకాలం మీకు భయంగా అనిపించిన పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యమవుతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ మార్పు మొదలైనట్టు మీరు స్పష్టంగా గుర్తిస్తారు. ప్రత్యేకంగా 04 మరియు 05 తేదీల తర్వాత మీ జీవితంలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. సమస్యలు పూర్తిగా పోకపోయినా వాటి తీవ్రత తగ్గుతుంది. మీరు వాటిని ఎదుర్కొనే శక్తిని పొందుతారు. ఈ మార్పు బయటకన్నా లోపల ఎక్కువగా జరుగుతుంది. మీ ఆలోచనా విధానం మారుతుంది. ముందు భయపడిన చోట ఇప్పుడు మీరు ధైర్యంగా ఆలోచిస్తారు. ఈ దశలో మీరు గతాన్ని వదిలిపెట్టడం నేర్చుకుంటారు. పాత బాధలు, పాత అపార్థాలు ఇవన్నీ మీ మీద అధికారం చూపకుండా పోతాయి. ఇది 5వ సంకేతం. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని దైవమిచ్చే స్పష్టమైన సూచన. ఈ 4 రోజులు కుంభరాశివారి జీవితంలో ఒక కొత్త దశకు బీజం వేస్తాయి. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ వృధా కాలేదు. ఇవే మీను ఈ బంగారు కాలానికి సిద్ధం చేశాయి. ఈ బంగారు కాలం అంటే ఒక్కసారిగా ధనం, సుఖాలు రావడం కాదు. ముందుగా మీ మనసుకు స్థిరత్వం వస్తుంది. మీరు ఏం చెయ్యాలో, ఏ దారి తీసుకోవాలో స్పష్టత వస్తుంది. ఈ దశలో మీరు మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తారు. ఈ నిర్ణయాలు తొందరపాటు కావు, అనుభవంతో వచ్చినవి. మీరు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి. వాటిని గుర్తు చేసుకుని బాధపడకుండా నేర్చుకుని ముందుకు సాగుతారు. ఈ బంగారు కాలం నెమ్మదిగా మొదలవుతుంది, కాని ఒక్కసారి మొదలైతే ఆగదు. మీ జీవితంలో స్థిరత్వం, గౌరవం, అంతరంగ శాంతి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కుంభరాశివారి వ్యక్తిత్వం చాలా లోతైనది. బయటికి కనిపించేది ఒక రూపమైతే లోపల దాచుకున్న భావాలు మరో ప్రపంచం. మీరు చాలా తెలివైనవారు, ఆలోచనాశీలులు, ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. కాని మీ ఆలోచనలను అందరికీ చెప్పరు. మంచి గుణాలు చూస్తే నిజాయితీ, సహనం, మానవత్వం, ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు మీలో సహజంగా ఉంటుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించరు. ఇదే మీ గొప్పతనం. అయితే లోపాలు కూడా ఉన్నాయి. మీరు అతి నమ్మకం పెంచుకుంటారు. ఎదుటివారి మాటలను సులభంగా నమ్మేస్తారు. మీ బాధను బయట చెప్పకుండా లోపలే దాచుకుంటారు. దీనివల్ల మానసికంగా అలసిపోతారు. ఈ 4 రోజుల్లో మీ వ్యక్తిత్వంలో ఒక మార్పు మొదలవుతుంది. ఇకపై ప్రతి ఒక్కరికీ అంతగా దగ్గర కావద్దు అనే నిర్ణయానికి వస్తారు. ఇది స్వార్థం కాదు, స్వీయ రక్షణ. ఈ దశలో మీరు మీ విలువను మీరే గుర్తిస్తారు. ఇదే మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు. కుంభరాశివారి వ్యక్తిగత జీవితం బయటకు సాధారణంగా కనిపించినా లోపల ఎన్నో ప్రశ్నలతో నిండి ఉంటుంది. నా జీవితం ఇలా ఎందుకుంది? నేను కోరుకున్నది ఇదేనా? అనే ఆలోచనలు తరచూ వస్తుంటాయి. ఈ 4 రోజుల్లో ఒంటరితనం ఎక్కువగా అనిపించవచ్చు. మీ చుట్టూ మనుషులున్నా మీరు అర్థం చేసుకునే వ్యక్తి లేడనే భావన కలుగుతుంది. ఇది బాధ కలిగిస్తుంది. కాని ఇదే సమయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది. ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అభిప్రాయాల ఆధారంగా నడపకూడదని మీరు నిర్ణయించుకుంటారు. మీకు నచ్చిన దారేదో గుర్తిస్తారు. ఈ దశలో మీరు మీపై మీకు నమ్మకం పెంచుకుంటారు. ఒంటరిగా ఉండటం భయం కాకుండా బలం అనిపిస్తుంది. మీ ఆలోచనలు శుభ్రంగా మారతాయి. ఇది మీ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. కుంభరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కాని అదే ప్రేమ మీకు బాధను కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. ఈ 4 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం, చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం జరుగుతుంది. మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకోవడం లేదనే భావన కలుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. మీరు చెప్పని బాధలు మీ ప్రేమను దెబ్బతీస్తాయి. మౌనంగా ఉండటం ప్రేమ కాదు, నిజాయితీగా మాట్లాడటమే పరిష్కారం. ఈ దశలో అహంకారాన్ని పక్కన పెట్టాలి. ఎవరు ముందుగా మాట్లాడారు అనే విషయం ముఖ్యం కాదు. సంబంధం నిలబడాలంటే ఇద్దరూ ప్రయత్నించాలి. ఈ 4 రోజులు ప్రేమ సంబంధాలకు పరీక్షకాలం. మీరు ఈ దశను ఓర్పుతో దాటితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహిత కుంభరాశివారికి ఈ 4 రోజులు కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. చిన్న చిన్న విషయాలపై మాటల తగాదాలు రావచ్చు.
మీరు అనుకున్నట్టు మీ భాగస్వామి స్పందించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. ప్రత్యేకంగా బాధ్యతల విషయంలో అపార్థాలు వచ్చే సూచనలున్నాయి. ఎవరి బాధలు వారికే ఎక్కువగా అనిపిస్తాయి. దీనివల్ల భావోద్వేగ దూరం పెరిగే అవకాశముంది. ఈ సమయంలో మాటల కన్నా అవగాహన చాలా ముఖ్యం. ఎదుటివారు కూడా మీలాగే ఒత్తిడిలో ఉన్నారని గుర్తుంచుకోవాలి. 4 మరియు 5 తేదీల తర్వాత పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. మీరు ఓపికగా ఉంటే కుటుంబంలో మళ్లీ శాంతి నెలకొంటుంది. ఈ దశ మీ వివాహ జీవితాన్ని బలపరిచే అవకాశం కూడా. ఎందుకంటే ఇలాంటి పరీక్షలే సంబంధానికి లోతునిస్తాయి. కుంభరాశివారికి శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని మీకు శిక్ష ఇవ్వడానికి కాదు, మీ కర్మను శుద్ధి చేయడానికి పనిచేస్తాడు. మీరు చేసిన ప్రతి పని, ప్రతి నిర్ణయం అన్నింటికీ ఫలితమిస్తాడు. ఈ 4 రోజుల్లో శని ప్రభావం వల్ల ఆలస్యం, నిరాశ, ఒత్తిడి అనిపించవచ్చు. కాని ఇది శాశ్వతం కాదు. ఇదొక శుద్ధి ప్రక్రియ మాత్రమే. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం రావడానికి ఇది సిద్ధతకాలం. శని ఎప్పుడూ ఆలస్యంగా ఇస్తాడు, కాని న్యాయంగా ఇస్తాడు. ఈ దశలో మీరు ఓర్పుతో ఉంటే రాబోయే నెలల్లో మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగం, గౌరవం, ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. శని ప్రభావాన్ని భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకుని నడిస్తే అదే గ్రహం మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ఈ 4 రోజులు కుంభరాశి కుటుంబ జీవితం లోపలికి వెళ్లి చూస్తే చాలా సున్నితమైన దశలో ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, చదువుతున్న విద్యార్థులు ఉన్న కుటుంబాల్లో భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో అనవసరమైన భయం, ఆందోళన పెరిగే సూచనలున్నాయి. చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం, భవిష్యత్తుపై భయం కలగడం జరుగుతుంది. ఇది శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ ప్రభావం చూపే కాలం. అందుకే ఈ 4 రోజుల్లో గర్భిణీలు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో దైవచింతన గర్భిణీలకు చాలా మంచిది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శిశువుపై కూడా మంచి ప్రభావం పడుతుంది. వైద్యపరమైన సూచనలను నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్య కనిపించినా ఆలస్యం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల విషయంలో చూస్తే చదువుపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చదువుతున్నా ఫలితం కనిపించకపోవడం వల్ల తల్లిదండ్రులు నిరాశ చెందవచ్చు. కాని ఈ 4 రోజులు పిల్లలను ఎక్కువగా ఒత్తిడి పెట్టే కాలం కాదు. నువ్వెందుకిలా ఉన్నావు అనే మాటల కన్నా నువ్వు ప్రయత్నిస్తున్నావు అదే చాలు అనే మాటలు పిల్లలకు బలాన్నిస్తాయి. కొంతమంది పిల్లలు ఈ సమయంలో మొండిగా ప్రవర్తించవచ్చు. ఇది అవిధేయత కాదు, మానసిక ఒత్తిడి బయటపడే రూపం. తల్లిదండ్రులు దీనిని అర్థం చేసుకుని శాంతిగా మాట్లాడాలి. ఈ 4 రోజులు గడిచిన తరువాత చదువులో స్పష్టత వస్తుంది. ఇంట్లో కోడలు, అత్తమామల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య మాటల తగాదాలు వచ్చే సూచనలున్నాయి. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత విషయాలను తవ్వడం వల్ల గొడవలు పెరుగుతాయి. ఈ సమయంలో ఎవరు ఎంత మాట్లాడినా పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చెయ్యాలి. ఈ దశలో కుటుంబానికి ఒక ముఖ్యమైన పాఠం ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధను మాత్రమే చూడకుండా ఎదుటివారి మనస్సును కూడా అర్థం చేసుకోవాలి. 4 రోజులు ఓర్పుతో గడిపితే కుటుంబంలో మళ్లీ సమతుల్యత ఏర్పడుతుంది. కుంభరాశి ఉద్యోగులకు ఈ 4 రోజులు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. మీపై బాధ్యతలు పెరుగుతాయి. మీరు చేసిన పని సరైన గుర్తింపు పొందకపోవడం వల్ల మనస్సులో అసంతృప్తి కలగవచ్చు. నేనింత కష్టపడుతున్నా ఎవరికీ పట్టదా అనే భావన రావచ్చు. ఈ సమయంలో అధికంగా వాదనలకు వెళ్లకపోవడం మంచిది. మీ పనిని మీరు నిశ్శబ్దంగా, బాధ్యతతో చేస్తూ పోవడం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం. భావోద్వేగంతో కాకుండా తర్కంతో మాట్లాడాలి. కొంతమంది ఉద్యోగులకు బదిలీ, పని మార్పు లేదా కొత్త బాధ్యతల గురించి ఆలోచనలు రావచ్చు. కాని ఈ 4 రోజులు పెద్ద నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. పరిస్థితులు పూర్తిగా స్పష్టమయ్యే వరకు వేచి చూడడం ఉత్తమం. వ్యాపారులు ఈ సమయంలో లాభాల కంటే నిలకడపై దృష్టి పెట్టాలి. వెంటనే పెద్ద లాభం వస్తుందనే ఆశతో కొత్త రిస్కులు తీసుకోవడం మంచిది కాదు. మార్కెట్ పరిస్థితి ఇంకా పూర్తిగా అనుకూలంగా లేదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు డబ్బు రావడంలో ఆలస్యం ఉండొచ్చు. రావలసిన డబ్బు ఆగిపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో
అప్పులు తీసుకోవడం, అనవసర ఖర్చులు చేయడం తగ్గించాలి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ దశ మీ ధన వ్యవహారాలపై స్పష్టత తీసుకువస్తుంది. ఎక్కడ నష్టం జరుగుతోందో, ఎవరి వల్ల ఇబ్బంది వస్తోందో మీకు అర్థమవుతుంది. ఇది భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ధనవృద్ధి కోసం ఈ 4 రోజుల్లో మీరొక చిన్న నియమాన్ని పాటిస్తే మంచిది. సంపాదన ఎంత తక్కువగా ఉన్నా దానిలోంచి కొంత భాగాన్ని మంచి పనికి లేదా అవసరమైన వారికి ఇవ్వడం. ఇది దైవ అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. ఈ దశ తరువాత నెమ్మదిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలున్నాయి. ముఖ్యంగా మార్చి నెల తర్వాత స్థిరత్వం పెరుగుతుంది. కాని ఈ 4 రోజులు సహనంతో, జాగ్రత్తతో నడవాల్సిన కాలం. ఈ 4 రోజులు కుంభరాశివారికి చాలా కీలకమైనవి. కాబట్టి కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మానసికంగా కూడా, ఆధ్యాత్మికంగా కూడా బలాన్ని పొందుతారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీలోని ఆందోళనను తగ్గిస్తుంది. వెంటనే ఫోన్ చూడకుండా మీ మనస్సుకు కొంత సమయం ఇవ్వండి. సోమవారం మరియు శుక్రవారం రోజుల్లో శుభ్రంగా స్నానం చేసి దేవుణ్ణి తలుచుకుని ఒక దీపం వెలిగించండి. ఇంట్లో గొడవలున్నా ఆ సమయంలో మాత్రం శాంతిగా ప్రార్థన చెయ్యండి. ఈ 4 రోజుల్లో ఎవరికైనా వీలైనంత సహాయం చెయ్యండి. అది డబ్బు రూపంలో కాకపోయినా ఒక మంచి మాట, ఒక సలహా, ఒక చిన్న సహాయమైనా సరే. ఇది మీ కర్మను తేలిక చేస్తుంది. అనవసరంగా కోపం తెచ్చుకునే విషయాలకు దూరంగా ఉండండి. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని మాటలను వదిలేయడమే పెద్ద పరిహారం. ప్రత్యేకంగా మహిళలు ఈ సమయంలో పార్వతీదేవిని తలుచుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. పార్వతీదేవి కేవలం శక్తి మాత్రమే కాదు, సహనం, కుటుంబ సౌఖ్యం, మానసిక స్థిరత్వానికి ప్రతీక. ఈ 4 రోజులు ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు ఈ మంత్రాన్ని జపం చెయ్యండి. ఓం హ్రీం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపం చేస్తే మీ మనస్సులోని భారాన్ని తగ్గిస్తుంది. కుటుంబంలో శాంతి పెరుగుతుంది. మీ జీవితంలో నెమ్మదిగా కాని స్థిరంగా మార్పు మొదలవుతుంది. ఈ పరిహారాలు ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం నమ్మిక మరియు ఓర్పుతో చేసే సాధన. మీరు నిజంగా భక్తితో చేస్తే దాని ప్రభావం తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ముగింపు కాదు, ఇది ఒక శుద్ధి దశ. ఈ దశ పూర్తయ్యాక మీ ముందు ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధ రాబోయే ఆనందానికి కారణమవుతుంది. ప్రియమైన కుంభరాశివారు, ఈరోజు చెప్పిన విషయాలను మీరు శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాను. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, సందేహాలు, బాధలు మీకు మాత్రమే కాదు, దైవానికి కూడా తెలుసు అని గుర్తుంచుకోండి. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభానికి సిద్ధత మాత్రమే. మీ సహనం, మీ నమ్మకం, మీ భక్తి ఇవన్నీ వృధా కావు. సమయం వచ్చినప్పుడు దాని ఫలితం తప్పకుండా మీ జీవితంలో కనిపిస్తుంది. మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే దైవ ఆశీర్వాదం మీ మీద ఇప్పటికే ఉంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యమిచ్చి ఉంటే, కొంచెమైనా మనశ్శాంతి ఇచ్చి ఉంటే, దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులతో, మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఎవరో ఒకరి జీవితానికి ఇది మార్గదర్శనం కావచ్చు. ఇంకా మీరు మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఛానల్ కాదు, మీ భవిష్యత్తుకు ఒక నమ్మకమైన మార్గదర్శకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. మీ ప్రతి కామెంట్ నాకు శక్తి, ప్రోత్సాహం. మళ్ళీ మరో వీడియోలో మరో ముఖ్యమైన రాశిఫలాలతో కలుసుకునే వరకు మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, ఆనందం ఉండాలని కోరుకుంటూ ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు. ధన్యవాదాలు.